సిగ్గు లేకుండా కూర్చొని సిగ్గుగా అబద్ధాలు ఒక నిమిషం వేణుగోపాల్ గారు మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడతాను ఫైనల్. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం వేణుగోపాల్ గారు. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది, ఆగటం లేదు. సో వైఎస్ఆర్సీపీ దీని మీద ఏ స్థాయిలో ఉద్యమించబోతుంది ప్రతిపక్ష పార్టీగా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధమే. ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయగలుగుతుందా? ఎక్కడైనా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. పోరాటాలతోనే పుట్టిన పార్టీ మాది, కొత్త ఏం కాదు. ఇంకొక విషయం నేను మాట్లాడుతూ లెక్కల గురించి మాట్లాడుతున్నాను సార్. సార్, మనం డిబేట్ నడుస్తా ఉంది సార్. డిబేట్ నడుస్తా ఉంటే నాకు వార్త వచ్చింది సార్ ఆంధ్రజ్యోతిలో. ఏలూరు పట్టణం ఏదైతే పర్మిట్ రూమ్ లో 99 రూపాయల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 99 రూపాయల నాణ్యమైన మద్యం తాగుతూ మోకా అనిల్ అనే అతను అక్కడికక్కడే మరణం. కూర్చొని తాగే చోట పడి చచ్చిపోతా ఉన్నారు. ఇలాంటి వార్తలు ప్రతిరోజు వింటున్నాం ఈ మధ్య కాలంలో, ప్రతిరోజు.